హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగా ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ అయితే ముత్యాలమ్మ తల్లికి బోనం అయితే తీసాం కదా. ఇప్పుడైతే సెకండ్ బోనం ఎవరికి అంటే ఇదైతే మా బావి దగ్గరికి అనమాట, ఉప్పలమ్మ దేవతకి. ఇంకా ఈ చిన్నదేమో మడేలేక అనమాట. ఇప్పుడైతే బోనాలు అయితే ఎత్తుకున్నారనమాట. పిల్లలు చిన్నగా ఉన్నాయి కదా, పిల్లలు ఎత్తుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ పడుతున్నారనమాట. ఫస్ట్ ముత్యాలమ్మకైతే కుండలో చేసాం కదా, ఇప్పుడైతే సర్వలలో చేసినాం అనమాట. ఈ ముత్యాలమ్మ బోనాలు కాబట్టి మేము ముత్యాలమ్మకి అయితే కుండలో చేసినాం. ఇవి ఇక బావి దగ్గరికి అండ్ మడలే కాబట్టి వీటికి ఇక ఇష్టం ఉన్న వాళ్ళే తీస్తారు. అయితే ఇప్పుడైతే మా పాపనైతే బాగా ఎత్తుకుంది. మా పాపకైతే బాగా ఇష్టం అనమాట బోనం ఎత్తుకోవడము. ఈసారి అయితే బాగానే ఎత్తుకుంటా అని అంటుంది. తనైతే ఎత్తినాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక తనైతే ఎత్తుకుంది చిన్న బోనము. హాని అయితే బాగానే ఎత్తుకొని చూస్తున్నది. ఇక మా జున్నుగాడు ఎత్తుకుంటా అంటుండు, అందరు ఎత్తుకుంటా అంటారు ఆ బోనాన్ని. ఎందుకంటే చిన్నగా ఉంది కదా, ఇక అందరం ఇష్టపడుతున్నారు అనమాట. ఇంకా ఇప్పుడైతే మా జున్నుగాడిని కూడా ఎత్తినాం చూడండి, ఇష్టం అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర మొన్న బోనాల పండుగకి మేము వెళ్ళాం కదా, మా ఇంటి కాడ కూడా ఎత్తుకుంది. జస్ట్ ఇట్లా ఎత్తుకుని అట్లా చిన్నపిల్లలు మేమైతే ఇంత ఉన్నప్పుడైతే నేనైతే బోనం ఎత్తుకోలేదు. మేమైతే చిన్నప్పుడు అయితే బోనం అయితే చేసేటోళ్ళం కాదు. ఇప్పుడు మేము పెద్దగా అయిన తర్వాత మా అమ్మ చేయడం అయితే ఊళ్ళో ఒక పండుగ అయిన తర్వాతకి స్టార్ట్ చేసారు అనమాట. అప్పటి నుండి చేస్తున్నాము. అంతకుముందుకు నేనైతే ఎప్పుడు చిన్నప్పుడు ఎత్తుకోలేదు బోనము. వేరే వాళ్ళు ఎత్తుకుంటే ఎప్పుడు ఎత్తుకోవాలా అనిపించేది. ఇక మేము చేసిన సంది అయితే కానీ మా ఊళ్ళో ముత్యాలమ్మ పండుగ అని చేసాం అన్నమాట ఊళ్ళో. అప్పటి నుండి ఇక అందరం చేస్తున్నారు అనమాట. ఇక మేము కూడా చేసినాం అప్పుడు. ఇంక అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాం అనమాట బోనం అయితే. ఇప్పుడు ఇంకా పెళ్ళైన తర్వాత ఈడనైతే ప్రతి సంవత్సరం చేస్తాము. ఇప్పుడైతే నేను ఎత్తుకున్నా. ఇప్పుడు మేమందరము బావి దగ్గరికి నడుచుకుంటూ ఏం పోము, అందరం బండ మీద పోతారన్నమాట. ఫస్ట్ పిల్లల్ని అయితే తీసుకొని పోతాడు మా అన్నయ్య ఇట్లా, మా సారు. వీళ్ళందరికీ 2 బండ్లే అనమాట. వీళ్ళందరూ ఇద్దరం తీసుకెళ్ళాలి. 2-3 రౌండ్లు అయినా సరే కానీ మా సారు మా అన్నయ్యనే తీసుకెళ్తున్నారనమాట. ఇక అందరి పిల్లల్ని ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంతసేపు నడుచుకుంటూ వెళ్తామో చూడాలి. 2 బోనాలు అంటే 2 ఒకటే రూట్లో ఉంటాయి కాబట్టి మా సార్ అయితే నీళ్ళు పోసి మొక్కుతున్నాడు. చూడండి, ఇది మడేలే గుడి అనమాట. ఇప్పుడు మడేలే గుడి కాడే ఇంకా చూడండి బోనం అయితే ఇది ముప్పలమ్మ కదా, అందుకని పక్కకు పెట్టేసినాం అనమాట. ఇంకా మా వదిన రాలే, నేనైతే మా అన్నయ్యనైతే తీసుకొచ్చిండు. ఇప్పుడైతే మా వదినని తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళిండు అనమాట. నేనైతే ఇద్దరము ఒకే బండి మీద బోనం పట్టుకొని ఎత్తుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ నేను వచ్చిన, మా వదిన నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు మా వదిన వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ బోనాన్ని మనం మడేలకు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ బోనాన్ని ఎత్తుకొని ఇప్పుడు 3 రౌండ్లు తిరగాలి. చూడండి, ఇంకా చూడండి, ఇది మడేలే గుడి అనమాట. చాకలోళ్ళకి సంబంధించిన గుడి ఇది. ఇప్పుడైతే 3 రౌండ్లు తిరిగిన తర్వాతకి ఇంకా మనమైతే బోనం అయితే పెట్టాలి, నైవేద్యం ఎక్కియాలి. ఇంకా చూడండి, మా పాప ఎత్తుకుంటా అంటుంది, చిన్నగా ఉంది కదా ముద్దుగా. ఇక బోనం అయితే ఇక మా పాపని అయితే ఎత్తుకుంటుంది. ఇంకా చూడండి, మడలే 3 ఇయర్స్ ఎమ్మటెమ్మటే వండుకని అయితే చేసిర్రు గుడి కట్టిన తర్వాతకి. ఇక మళ్ళీ తర్వాత అనేది ఇక ఇంతవరకు అయితే చేస్తలేరు. మళ్ళీ ఎప్పుడు చేస్తారో ఏమో. ఇక అది పండుగ అయితే మా పెళ్ళి అయినాకనే చేసినారు. 3 సంవత్సరాలు చేసినారు. అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇప్పుడైతే ఇక మళ్ళీ 5 సంవత్సరాలు అయితే దాటిపోయినట్టుంది. ఇంకా కూడా చేస్తలేరు, మరి ఎప్పుడు చేస్తారో. దానికి కూడా టైం రావాలి. ఇంకా చూడండి, మా పాపనైతే బాగా దిగుతుంది. ఇక అయిపోయినాయి 3 రౌండ్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఇంకా మా జున్నుగాడు మళ్ళీ ఎత్తుకుంటుంది. ఇవి మంచిగా చిన్నగా ఉన్నాయి కదా, వాళ్ళ లెక్క ఎత్తుకుంటా అని అంటున్నారు అనమాట. అలా డాడీ ఒక ఫోటోనైతే దింపుకున్నాడు. ఇంకా చూడండి, బోనం ఎత్తుకున్నందుకు వాళ్ళ డాడీ ఫోటో దింపుకుంటాడు. ఇప్పుడైతే ప్రసాదం పెట్టి ఇక నైవేద్యం ఎక్కించి మేము మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇక ఇప్పుడు మా వాడు ఒక ఫోటో దిగుదామనగానే మేము దిగుతుంటే అప్పుడు నేను మా వదిన దిగుతున్నాం లోపల. ఇక ఇది గుడి అనమాట. లోపల ఫొటోస్ అయితే కొన్ని దిగినాం మా ఫ్యామిలీ. అంటే కొంచెం లైట్ కూడా లేదు, అందుకని కొంచెం చీకటి లెక్క వస్తుంది అనమాట. ఇక ఫొటోస్ తీగి మళ్ళీ ఇక్కడ నుండి మేము బావి దగ్గరికి వెళ్ళాలి. అన్నీ ఒకటే రోజు కాబట్టి ఇండివిజువల్గా వెళ్ళినాం కాబట్టి ఇక నిమ్మలంగానే వెళ్ళినాము. అదే ముందు అయితేనైతే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మేము తెలంగాణ బోనాలు వెళ్ళేటోళ్ళం.
ఎందుకంటే ఇవైతే లేట్ అవుతుంది. ఇది మనం ఇండివిజువల్ కాబట్టి ముందు పెట్టుకొని వచ్చేస్తే అయిపోతుంది. ఇక బోనాలు అని ముత్యాలమ్మ తల్లికి అయితే అందరం ఒకేసారి వెళ్తాం కాబట్టి అట్లా వెళ్ళేటోళ్ళం. కాకపోతే ఈసారి ఇండివిజువల్గా అయితే వర్షం కారణంగా ఇండివిజువల్గా వెళ్ళినాం అనమాట. అందుకు ఇక మా అత్తనైతే ఇక నైవేద్యం అయితే పెట్టింది చూడండి. ఇక అప్పుడైతే మా పిల్లలు అయితే సూపర్ ఆడుకుంటున్నారనమాట. కాకపోతే అవి బండలు జారుతాయని భయం అవుతుంది, కానీ జాగ్రత్తగా అయితే ఆడుకోరు. ఇప్పుడైతే మా సార్కి అయితే బొట్టు పెడుతున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, మా అత్త బాగా మొక్కేస్తుంది. ఏం మొక్కుందో ఏం కోరికలు కోరిందో మరి దేవుణ్ణి. నేను ఇప్పుడు మా వదిన ఫోటో వాళ్ళు దింపుతారు అంట. ఇక చూడండి, గ్రూప్ ఫోటోలు దిగుతున్నాం అనమాట. అంటే నైవేద్యం ఎక్కించి పొద్దున్న నుండి ఇక అంటే ఇక ఈ గుడి కాడ కూడా బోనాలు అందరు చేయరనమాట. ఈ గుడికి అది ఈ దేవునికి పండుగ అయినప్పుడు అయితే అందరు ఇస్తారు. కొందరేమో ఇక కుల పెద్దలు ఉంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, మొక్కుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా బోనం అయితే తీస్తారనమాట. ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇది చూడండి. కానీ ఫొటోస్ అయితే బ్లాక్ వస్తున్నాయి, ఎందుకంటే లైట్ కూడా లేదు అందులో. ఇంకా క్లీన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఈ పండుగ ఈ మడలే పండుగ కాదు కాబట్టి మొత్తంలో బయటనైతే గడ్డి ఉందనమాట. మా పాప చూడు ఇట్లా సోది ఊసిగా ఊగుతారు చూడు, అటు ఊగుతుంది అనమాట. మంచిగా ఉంది, సూపర్ క్యూట్గా. ఇంకా చూడండి, ఇవి మా పిల్ల గ్యాంగ్స్. మా అని అయితే వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు వీళ్ళకి ఏడిపోయినా వీళ్ళు ఉండాలి. ఇక మా జున్నిగాడికి అయితే ఆనక్క అంటే ఆనకు ఇష్టం. ఇప్పుడు మళ్ళీ పొలమ్మ తల్లికి మా బావి దగ్గరికి వెళ్ళాలి కదా, మళ్ళీ బోనం ఎత్తుకొని మళ్ళీ ఇక మా శిల్కకి అయితే వెళ్ళాలి. ఇది చూడండి, ఇది కూడా చూడండి అంత నీట్గా చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ పండగ కాదు కాబట్టి అంత గడ్డి ఉందనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి మేము బావి దగ్గరికి వెళ్ళాలి. ఇక బోనం ఎత్తుకొని మళ్ళీ బండ్ల మీదనే వెళ్ళాలి, దూరమో ఉంటుంది కాబట్టి. పండుగలప్పుడు అయితే మాత్రం ఎట్లాగైనా తీసుకుంటా ఆవిడే మోసుకురావాలి. కానీ ఇప్పుడైతే ఇక చూడండి బావి దగ్గరికి వచ్చినాము. ఇక మా వీళ్ళందరూ మా అన్నయ్య ఇక మా సారే తీసుకొచ్చిండు పిల్లలందరినీ. చూడండి, ఇది మా ఉప్పలమ్మ తల్లి. ఇంతకుముందుకు కొంచెం మధ్యలో ఉండే పొలంలో ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ కొనకు పెట్టామన్నమాట. మధ్యలో అయితే ఇవిగా చెట్టు ఏమో హైట్ తక్కువ ఉంది. హైట్ అంటే కిందికి ఉండే కొమ్మలు ఎత్తుకొని తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, నాకే తగులుతుంది. ఇక అందుకనే చేతిలో పట్టుకొని అయితే తిరుగుతున్నాను అనమాట. చూడండి, 3 రౌండ్లు అయితే తిరగాలి. మంచి యాప చెట్టు కింద పెట్టారనమాట. ఇంతకుముందుకేమో తుమ్మ చెట్టు కింద ఉండేది. మేము నా పెళ్ళైన కొత్తలో చూసినప్పుడైతే పొలంలో, అంటే పొలం కాదు చెలుకు ఉండేది కాబట్టి తుమ్మ చెట్టు కింద ఉండేది. ఇప్పుడు మళ్ళీ పొలం చేసిన తర్వాతకి అక్కడ నుండి చేంజ్ చేసి ఇక్కడ యాప చెట్టు కింద పెట్టారు. ఇక యాప చెట్టు కింద పెట్టిన తర్వాత ఒకసారి పండగ చేసినాం. ఇక మళ్ళీ ఉప్పలమ్మ తల్లి మాకు అనుకునే అన్నీ నెరవేర్చిందనుకో మళ్ళీ వేస్తారంట. ఏమో ఇక చెప్పలేము ఎప్పుడు చేస్తారో కానీ. ఇప్పుడైతే మళ్ళీ మహాన్ అయితే మళ్ళీ బోనం ఎత్తుకుంటా అంటుంది. వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపుతారు అనమాట బోనం ఎత్తుకోవడానికి, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇవి స్టీల్ కదా, జారుతున్నాయి వీళ్ళు. ఇక వీళ్ళంతా మా పిల్లలే. ఇక చూడండి ఎట్లా రాడయ్యారు. ఇక చూడండి వీళ్ళందరినీ ఇక 2-3 రౌండ్లు అయితే తీసుకొచ్చారు. పిల్లలు ఎక్కువ అయిపోయారు, మళ్ళీ బోనాలు కాబట్టి ఒక బండి మీద 2 ముగ్గురు, మళ్ళీ పట్టు డ్రెస్సులు కాబట్టి షార్ట్స్ లాంటివి అయితే 3-4 ఇచ్చేటోళ్ళం. కానీ డ్రెస్సులు హెవీ డ్రెస్సులు కాబట్టి వచ్చేటప్పుడు ఇద్దరే బండి మీద 2 2-3 రౌండ్లు అయితే తిరిగిరు. ఇక చూడండి వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇక బోనం అయితే నేను ఎత్తుకొని ఫొటోస్ అయితే తీస్తున్నారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఫ్యామిలీ, ఇది మా బాయి. మా పాప మళ్ళీ బోనం ఎత్తుకుంటా అంటున్నట్టుంది. ఎన్నిసార్లు ఎత్తుకున్నా ఈరోజు అయితే ఒకటే కావాలి అంటుంది అనమాట బోనము. చూడండి బావి దగ్గర ఇది అనమాట. ఏమో ఎందుకు అట్లా ఉంటుందో అర్థమవుతలేదు. ఇప్పుడు బోనం అయితే మా అత్తమ్మనైతే మా జున్నిగాడు ఇక అమ్మ అందరు లైన్గా ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటారు. ఇక మా జున్నిగాడు ఎత్తుకుంటారు. ఇంకా బొట్టు పెడుతుంది మా హాని అందరికి.
ఇప్పుడైతే పొలం తరగతి పోయి దీపం అయితే పెట్టేసింది, హారతి ఇస్తుంది. అయితే ఇక్కడ నిప్పులు ఉండే కాబట్టి పొగ వేస్తానికి అందులో పెట్టయితే ఇక తిప్పుతుంది. నేను కూడా ఇస్తున్న హారతి. ఇంకా మంచిగా పూలు మేమే తెచ్చినాము, బంతి పూలు తెచ్చి కట్టినాము. యాపాకులు, మామిడాకులు అయితే మా బావి దగ్గరనే ఉన్నాయి. యాపకమ్మ అయితే యాప చెట్టు కిందనే ఉంది, ఉప్పలమ్మ తల్లి కాబట్టి ఇక యాపకమ్మలు ఇట్లయితే పెట్టేసినాం అనమాట. అంతకుముందు రోజు మా అత్తమ్మనైతే ఇక గుడికి అయితే సున్నం వేసిందంట. అందుకని ఇక పని అయితే కొంచెం తగ్గింది. ఆ రోజు వేసి ఆ రోజు అయితే కొంచెం రిస్క్ అయితే ఇంకా లేట్ అవుతుంది అనమాట, పని జరగదు. అందుకని ముందు రోజు అన్నీ నీట్గా చేసి పెట్టుకుంటే మనం నెక్స్ట్ రోజు వచ్చి దీపం పెట్టేసుకుంటే పని తీరుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా ఇక ఇలానే చేస్తుంది పండుగల, ప్రతి పండుగలకు. ఇక బావికాడ ఏదన్నా ఇక నాటేసిన, ఇక పత్తి ఏరిన, వడ్లు పోసిన, అలుకుడు చేసిన, ఏది చేసినా ఎప్పుడు పూజ చేసుకుంటూనే ఉంటుంది ఆమె. ఇక మేము పోకుండానైతే ఈమెనైతే చేస్తుంది పూజనైతే. ఎప్పుడైతే కోరికనైతే ఇక పెద్దది కోరుకుంటుందో ఏమో, కొబ్బరికాయనైతే కొడుతుంది. ఇక రోజు పోతూనే ఉంటారు వీళ్ళు బావి దగ్గరికి ఆడికి. మేమైతే ఇక పండుగల అప్పుడు ఎప్పుడైనా వీలైనప్పుడు మాత్రమే తీసుకుపోతాడు మా సార్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది మా పూజ. ఇవాళ బోనాలు అయితే ముత్యాలమ్మ తల్లికి వెళ్ళినాం, అండ్ మేడలి దేవుడికి వెళ్ళినాం, మా ఉప్పలమ్మ తల్లికి వెళ్ళినాం. 3 బోనాలు అయితే చేసినాం. ఇక మా పిల్లలతో ఇది ఇట్లనైతే జరిగింది, పండుగనైతే సెలబ్రేషన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. బోనాల పండుగనైతే కంప్లీట్ అయిపోయింది మా ఇంటి దగ్గరనైతే. అంటే అందరు వెళ్ళిన తర్వాత మేము ఎస్పెషల్గా వెళ్తాం కదా, అందరు ఒకరోజు వెళ్తాం, మేము ఒకరోజు వెళ్తాం అనమాట. అందుకు వీలవుతుంది, లేకపోతే అందరికి ఒకే రోజు అయితే మా అక్క వాళ్ళు, మేమైతే మా వదిన వాళ్ళు గిట్ట రారనమాట. అందుకని నేను అక్కడికి వెళ్తా, వాళ్ళు మా ఇంటికాడికి వచ్చినప్పుడు మా అక్కడికి వస్తారు, అట్లా వీలవుతుంది అనమాట. అందుకని మా వదిన వాళ్ళు అయితే ఎప్పుడు వీలున్నా వచ్చేస్తారు, మా అన్నయ్య వాళ్ళైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.